दीपं ज्योति संध्यादीपं नमोस्तुते शुभं करोति कल्याणं आरोग्यं धन संपदा शत्रुबुद्धि विनाशाय दीपराज नमोस्तुते दीपस्तु परमेश्वराय नमः। सकलोपचारार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि नमस्करोमि। अपवित्र पवित्रो वा सर्वावस्थानिधनोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सभाख्याभ्यन्तरशुचिः। पुण्डरीकाक्षाय नमः पुण्डरीकाक्षाय नमः पुण्डरीकाक्षाय नमः। अंदर చెప్పండమ్మా पुण्डरीकाक्षाय नमः पुण्डरीकाक्षाय नमः पुण्डरीकाक्षाय नमः गोविंदाय नमः गोविंदाय नमः गोविंदाय नमः। आचम्य प्राणानागम्य अंदर కుడి చేతుకు తగిలించుకోవాలి। బయట వాళ్ళకి వినిపిస్తుందా? కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః చేతులు జోడించండి। गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः। अंदर చేతులు జోడించండమ్మ। वासुदेवाय नमः प्रद्युम्नाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः धोक्षदाय नमः नारसिंहाय नमः अच्युताय नमः ओम जनार्दनाय नमः उपेन्द्राय नमः मरये नमः श्रीकृष्णाय नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः। उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमि भारगाः एतेषां विरोधेन ब्रह्मा कर्म समारभे पृथिव्याः मेरुपृष्ठऋषि कूर्मो देवता सतनं छन्दः आसने विनियोगः अनन्तासनाय नमः। प्रणवस्य परब्रह्मा ऋषि परमात्मा देवता दैवी गायत्रे छन्दः प्राणायामे विनियोगः। अंदर प्राणायामం చేయాలమ్మ। నడుము నిటారుగుంచాలి, తల నిటారుగుంచాలి, కుడి చేతి బొటన వేలుతోని కుడిముఖ రంధ్రం ముయ్యాలి। ఎడమకు నుంచి మెల్లగా శ్వాస తీసుకోవాలి। ఎడమకు నొక్కరం వేలుతో మూసి అయినంత వరకు లోపల శ్వాసను ఆపి కుడిముఖ నుంచి శ్వాసను పూర్తిగా బయటకు వదిలేయాలి। మళ్ళీ కుడిముఖ ముయ్యాలి, మళ్ళీ శ్వాస తీసుకోవాలి, ఆపాలి, వదిలేయాలి। ఎంత ఎక్కువసేపు ఆపగలిగితే ఎంత ఎక్కువసేపు తీసుకోగలిగితే తీసుకోవాలి, ఆపాలి, వదిలేయాలి। यो देवस्सवितास्माकं धियो धर्माधिगोचरः ప్రేరయేత్యస్యేద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే। అందరు చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి। అందరూ కూడా మనస్సులో మంచిగా లక్ష్మీనారాయణను ధ్యానం చేయాలి। వైకుంఠంలో జయ విజయుడు ఇద్దరు ద్వారపాలకులుగా ఉంటారు। ఆ వారిని దాటుకున్న తర్వాత 7 ద్వారాలు ఉంటాయి। 7 ద్వారాలు దాటిన తర్వాత పాల సముద్రము, ఆ పాల సముద్రంలో 5 తలల సర్పంపై ఆ సముద్ర జలాలపై తేలియాడుతున్నటువంటి ఆ సర్పంపై పడుకున్నటువంటి వాడు మహావిష్ణుమూర్తి। శంఖము చక్రము గదా పద్మము పొడవాటి నామాలు కమల వంటి కళ్ళు మంచిగా బంగారు కిరీటము మెడలో బంగారు హారాలు చెవుల చేతులకు మెడలో అంతట కూడా సర్వంగముల యందు కూడా బంగారు ఆభరణాలతో దగదలాడుతున్నటువంటి స్వామివారు విష్ణుమూర్తి। ఆ యొక్క స్వామి మందహాసంతో మననే అనుగ్రహిస్తున్నటువంటి స్వామివారు నాభి కమలము నుంచి ఉద్భవించింది। కమలం పువ్వు ఆయన నాభి నుంచి ఉద్భవించి దానిపైన బ్రహ్మదేవుడు కూర్చుంటాడు। అదేవిధంగా ఆ స్వామి పట్టు పీతాంబరాలు ధరించినటువంటి వాడు, చాలా అద్భుతమైనటువంటి పాదములు, దానికి పారాయణ పెట్టబడి ఉంది। ఎందుకంటే నిత్యము కళ్యాణం జరుగుతుంది కాబట్టి స్వామికి నిత్య కళ్యాణుడు కాబట్టి ఆయనకు పారాయణ పెట్టడం జరిగింది। ఆ పాదాలకు ఒక్కసారి మనస్సులో నుంచే మంచిగా దండం పెట్టుకోండి। ఆ యొక్క స్వామి పాదాల దగ్గర ఈ ధనం, ఈ యొక్క జగత్తునంతరికి కూడా ధనమును, ద్రవ్యమును, సంపదలను, సుఖములను, అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తున్నప్పటికీ పతే ప్రత్యక్ష దైవంగా భావించి పతి సేవలో నిమగ్నమైనటువంటి తల్లి మహాలక్ష్మి వారు ఉంది। ఆ తల్లి ఎర్రటి చీరను, ఆకుపచ్చటి కనుమలు ధరించి మంచిగా బంగారు కిరీటము, కొప్పులో పూలు, మంచిగా అమ్మవారికి కుండ్రటి ఎర్రటి కుంకుమ, చెవులకు దుద్దులు, ముక్కుకు ముక్కెర, మందహాసముతో ఉన్నటువంటి అమ్మవారి ముఖము, తాంబూల పూరితమైనటువంటి అమ్మవారి ఎప్పుడు సుహాసిని యొక్క లక్షణము, ఎప్పుడు నోట్లో తాంబూలం ఉంటుంది। అట్లా ఆ యొక్క తాంబూలం వల్ల అమ్మవారు దానిమ పువ్వు యొక్క ఏ రంగైతే ఉంటుందో అమ్మవారి ముఖం ఆ రంగులో ఉందట। అటువంటి అమ్మవారు పెద్ద పెద్ద మంగళసూత్రాలు, మెడలో కమలాల మాల,
మంచిగా 4 చేతులు, వెనుక 2 చేతుల్లో కమలం పువ్వులు, ముందట 2 చేతుల్లో గోరింటాకు పెట్టుకున్నటువంటి అత్యంత మృదువైనటువంటి కోమలమైనటువంటి చేతులు అమ్మవి. ఆ కోమలమైనటువంటి చేతులతో స్వామివారికి అంతకంటే ఎక్కువ కోమలమైన స్వామి పాదాలను సేవిస్తున్న తల్లి లక్ష్మీ అమ్మవారిని మంచిగా మనస్సులో ధ్యానం చేయండి. ఓవైపు నారదుడు, మరోవైపు తుంబరుడు, వారి వాహనమైనటువంటి గరుత్మంతుడు, పొడవాటి ముక్కు, బలమైనటువంటి రెక్కలు కలిగినటువంటి వాడు. ఆ యొక్క స్వామి పొడవాటి నామాలు పెట్టుకున్న గరుత్మంతుడిని మంచిగా దండం పెట్టుకోండి. ఆ తర్వాత కైలాస పర్వతములో, ఆ యొక్క కైలాస పర్వతం మధ్యలో రత్నఖచిత సింహాసనంపై ఆసీనుడైనటువంటి పరమశివుణ్ణి రూపాన్ని ధ్యానం చేయండి. ఆ స్వామి జడలు కట్టినటువంటి వెంట్రుకలు, ఆ దాంట్లో నుంచి దూకుతున్న గంగా అమ్మవారు, అర్ధచంద్రము, అదేవిధంగా భస్మపు రేఖలు, మధ్యలో త్రినేత్రము, 3వ కన్ను, పరమం సుఖముతో ఉన్నటువంటి ఆయన ముఖము, తేజస్సుతో ఉన్నటువంటి ముఖము, చెవులకు రుద్రాక్ష కమ్మలు, అదేవిధంగా 4 చేతులు, మెడలో నాగుపాము, కపాలమాలలు, పుర్రెలమాల, రుద్రాక్షమాలలు ధరించినటువంటి వాడు. త్రిశూలమును, ఢమరుకమును వెనుక 2 చేతులతో, ముందు 2 చేతులతో, అభయాస్తము, వరదాస్తముతో, ఏనుగు తోలు కట్టుకొని ఛాతి పైన, అదేవిధంగా కడుపు దగ్గర, ఉదరం పైన, భుజాలకు, మణికట్టు వద్ద మంచిగా 3 భస్మపు రేఖలు, అక్కడక్కడ నాగుపాములు, చిన్న చిన్న నాగుపాములు ధరించిన నాగాభరణుడు, నాగభూషణుడు, ఏనుగు తోలు కట్టుకొని పులి చర్మంపై కూర్చొని పాదములు 2 కూడా సింహాసనానికి కిందికి ఉంచగా పాదపీఠం పైన స్వామి పాదాలు, ఆయనకు వేసుకున్నటువంటి వెండి కడియాలను మంచిగా దర్శనం చేసుకోండి. ఆ పక్కనే ఉన్న పార్వతీ అమ్మవారిని దండం పెట్టుకోండి. అమ్మ కూడా మంచిగా 9 గజాల చీరను కట్టుకొని ఉన్నటువంటి తల్లి, అద్భుతమైనటువంటి రవికను ధరించినటువంటి తల్లి, మంచిగా గుండ్రటి బొట్టు పెట్టుకొని మంచిగా కిరీటము ధరించినటువంటి తల్లి పార్వతీ అమ్మవారు. చెవులకు దుద్దులు, ముక్కెర, మంచిగా భుజ కిరీటములు అన్నీ కూడా ధరించిన, సర్వాంగముల యందు కూడా ఆభరణాలు ధరించి, పెద్ద పెద్ద మంగళసూత్రములు, మంచి మాలలు వేసుకున్నటువంటి అమ్మవారు. పాదపద్మములు కిందికి ఉంచగా పాదపీఠంపై ఉన్న అమ్మవారి పాదాలకు మంచిగా పసుపు రాసి ఉంది, పారాణి పెట్టబడి ఉంది. దొడ్డు దొడ్డు మట్టలతో ఉన్నటువంటి అమ్మవారు, మువ్వలతో ఉన్న అమ్మవారి పాదపద్మములను మంచిగా హృదయంలో మంచిగా నిలుపుకోండి. ఓ పైక సుబ్రహ్మణ్య స్వామి, మరోపక్క గణపతి స్వామి వారు, వారి వాహనాలైనటువంటి మూషకము, మయూరము, అదేవిధంగా నంది, సింహమును మంచిగా మనస్సులో ధ్యానం చేసుకోండి. ఆ తర్వాత బ్రహ్మలోకంలో 4 ముఖాలతో, 8 చేతులతో శోభాయమానంగా పద్మాసనంలో విరాజమానమైనటువంటి బ్రహ్మదేవుణ్ణి మంచిగా, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి మంచిగా నమస్కారం చేసుకోండి. పొడవాటి నామాలు, అదేవిధంగా స్వామివారు 4 ముఖముల నుంచి 4 వేదములు, 8 చేతుల్లో, వెనుక 4 చేతుల్లో వేదము యొక్క పుస్తకములు, మధ్యలో 2 చేతుల్లో కమండలము, జపమాల, మరొక ముందటి 2 చేతులతో అభయాస్తము, వరదాస్తముతో ఉన్నటువంటి బ్రహ్మదేవుణ్ణి, ఆయన పక్కనే అదే తెల్లటి పద్మంపై పద్మాసనంలో కూర్చున్నటువంటి సరస్వతి అమ్మవారు, వీణాపాయిని, జ్ఞానదాయిని, హంసవాహిని అనేటువంటి ఆ సరస్వతి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించండి. తెల్లటి వస్త్రాలు, బంగారు కిరీటము, ఎర్రటి కుంకుమ, ముక్కెర, చెవులకు దుద్దులు, వెనుక 2 చేతులతో పుస్తకము, స్ఫటికమాల, ముందటి 2 చేతులతో వీణను వాయిస్తూ చల్లని చూపుల శారదా అమ్మవారు మననే అనుగ్రహిస్తున్నటువంటి మందహాసముతో ఉన్నటువంటి చిన్న నవ్వుతో చల్లటి చూపులతో మననే అనుగ్రహిస్తున్న తల్లి సరస్వతి అమ్మవారిని, వారి వాహనాలైనటువంటి హంసలను మంచిగా మనస్సులో ఒకసారి ధ్యానం చేయండి. ఆ తర్వాత తెల్లటి ఐరావతంపై కూర్చొని విహరిస్తున్నటువంటి దేవతలకు రాజైనటువంటి దేవేంద్రుణ్ణి, ఇంద్రుణ్ణి, ఆయన ధర్మపత్ని అయినటువంటి శశీదేవిని, వజ్రాయుధంతో కూడినటువంటి ఆ యొక్క స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని, తెల్లటి ఏనుగుని మంచిగా నమస్కారం చేసుకుంది. ఆ తర్వాత అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు, దాంపత్యంలో ఉన్నటువంటి సమస్త దోషములను నామస్మరణ చేతనే దూరం చేసేటువంటి మహానుభావులు, ఆ యొక్క రామచంద్రుడి యొక్క గురువులైనటువంటి వశిష్ఠుల వారిని, ఆయన ధర్మపత్ని అయినటువంటి అరుంధతి అమ్మవారిని మనస్సులో మంచిగా ఒక్కసారి ధ్యానం చేసుకోండి. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి, కోదండమును ధరించినటువంటి రామచంద్రుణ్ణి, నీలవేగ శ్యాముణ్ణి, వెనకాల ఉన్నటువంటి బాణముల యొక్క గుర్తిని, ఆ స్వామి పక్కనే ఉన్నటువంటి ఆ తల్లి సీతా అమ్మవారు, అపర లలితాదేవి స్వరూపిణి, ఓర్పుకు, సహనానికి, పాతివ్రత్యానికి నిదర్శనము తల్లి ఆ యొక్క సీతామ్మవారిని మంచిగా దండ పెట్టుకోండి. ఆ స్వామి పాదాల వద్దనే ఆశ్రయించినటువంటి ఆ యొక్క స్వామి హనుమను మంచిగా దండం పెట్టుకోండి.
వెనుకాతలున్న లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుని కూడా మంచిగా నమస్కారం చేసుకోండి. మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ స్వామివారు ఏ క్షేత్రంలో ఉంటారో ఒక్కసారి మనస్సుతో ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ విరాజమానమైనటువంటి స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించండి, అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించండి. అదేవిధంగా మీ కులదైవం, మీ ఇంటి ఇరవేలుపు ఎవరైతే ఉన్నారో ఆ స్వామివారు ఏ క్షేత్రంలో ఉంటారో ఆ స్వామివారిని కూడా భక్తి శ్రద్ధలతో ఒక్కసారి నమస్కారం చేసుకోండి. మీ ఈ యొక్క గ్రామ దేవతను ఒక్కసారి నమస్కారం చేసుకోండి. మీ తల్లిదండ్రుల యొక్క దివ్యమంగళ స్వరూపాలను దర్శించి వారి పాదపద్మములకు నమస్కారం చేసుకోండి. అదేవిధంగా గురుదేవుల యొక్క దివ్యమంగళ స్వరూపాలు దర్శించి వారి యొక్క పాదపద్మములకు నమస్కారం చేసుకోండి. అందరూ మెల్లగా కళ్ళు తెరిచి గౌరమ్మ, మీ ముందు ఉన్నటువంటి గౌరమ్మని దర్శనం చేసుకోండి. చేతిలో కొంచెం కుంకుమ తీసుకోండి. శుభాభ్యుదయార్థం శుభే శుభడే మంగళే ముహూర్త్యాత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భారతఖండే మేధో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధం అద్య బ్రహ్మణ ద్వితీయ పరాబ్దే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే అస్కరవర్తమాన వ్యావహారికతాంధ్రమానేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మరథో ఆషాఢమాసే కృష్ణపక్షే అద్యాయ షష్ఠ్యాం దో వాసరావాసరस्तुः शुक्रवासरे भ्रूवासरे लक्ष्मीवासरे शुभदिवस नक्षत्रे शुभयोगे शुभकरणे मंगुण ग्रह विशेषण విశిష్టాయాం శుభాతిథౌ. అందరూ కూడా మీ గోత్రం చెప్పుకోవాలమ్మా, మీ ఇంటి పేర్లు చెప్పుకోండి.